ఐత్నార్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన్తో ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఈ సెంట్రింగ్ యూనియన్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు మా కార్మిక సోదరుడు చెప్పినట్టు మేము ఎక్కడైతే సైట్లో సెంట్రింగ్ వేసిన తర్వాత ఓనరు దగ్గర సెంట్రింగ్ వేసిన తర్వాత దొంగతనం జరుగుతుంది. నైట్ మేము సెంట్రింగ్ వేసి ఇచ్చిన తర్వాత నైట్ ఎప్పుడో వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇలా జరిగిందని వాళ్ళు అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇది తీసుకెళ్ళిన వాళ్ళు ఈ స్క్రాప్ దుకాణంలో అమ్మేసి మేము కొనుక్కుంటేనేమో ఒక డబ్బా 1000 రూపాయలు, 1200, 2300 జాకీ, పైపు కూడా 1350 రూపాయలు, 1500 రూపాయలు ఉంది. దీన్ని తీసుకెళ్ళి వీళ్ళు ఆ స్క్రాప్ షాప్లో అమ్మితే దానికి 100-200 రూపాయలు ఇస్తున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి మాకు. ఇలాంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ప్రత్యేకంగా ఇప్పుడు మా సెంటర్ కమిటీ ఆదేశాల మేరకు మేము స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 16 తారీఖు నుంచి 5వ నెల 16 తారీఖు నుంచి అమసా నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే స్ట్రైక్ని మేము కొనసాగిస్తాము. ఇంకోటి దళారీ అనే మేస్త్రి మధ్యలో ఉండి మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు సరిగ్గా రేట్లు ఇవ్వట్లేదు. మాకు 2016లో 12లో ఉన్న రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా పెద్ద మనుషులు చెప్పినట్టు ఇప్పటికీ కూడా రేట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మాకు మధ్యలో తను లేకపోతే ఇప్పుడు అన్నట్టు మా సోదరుడు ఇప్పుడు ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, మళ్ళా ఎలక్ట్రీషియన్ కానీ డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అవుతున్నారు. మేము ఒక్కరం మాత్రమే మేస్త్రి ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మేము స్టార్ట్ చేయింది మేస్త్రి ఎలాంటి పని కూడా చేయలేడు. మేము ఫస్ట్ వెళ్ళిన తర్వాత మేము వర్క్ స్టార్ట్ చేసి ఎండనక వాననక మేము ఎంత కష్టపడి తిననీకు కూడా మాకు స్పేస్ లేకపోతే కూడా ఒక చెట్టు నీడకు ఏనో చూసుకొని పోయి వెళ్ళి అక్కడ కూర్చొని తిని వచ్చి మేము కాలం కట్టి దాన్ని నిలబెట్టిన తర్వాత తను డైరెక్ట్ వచ్చి టాపి పట్టుకొని మెటీరియల్ కాంక్రీట్ వేయడం జరుగుతుంది. అంతే. ఫస్ట్ వర్క్ చేసేదే మేము. మాకే ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. అలాంటిది మేస్త్రి వచ్చి డైరెక్ట్ వేసిన తర్వాత ఓనర్తో ఏం చెప్తాడు, ఈరోజు పుట్టింగ్లు వేస్తురా అంటే, లేదు ఈరోజు సెంట్రింగ్ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, అలా కొంచెం బిజీ ఉందంట, మీ దగ్గర వర్క్ చేయడానికి రాలేదంటాడు. అదే మేము ఆడితే ఏమంటాడు, ఓనర్కి బిజీ ఉందంట, ఈరోజు అక్కడ వేయట్లేదు అని చెప్పేసి ఇలా చెప్తాడు. ఇది అనేది చాలా దారుణంగా జరిగిపోతుంది. మాకేందంటే మేము కోరుకునేది ఏంటంటే మేస్త్రి కాకుండా డైరెక్ట్ మేమే వెళ్ళాలి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేది మేము కాబట్టి మేమే ఉండాలి అక్కడ. అందుకే ఉప్పర్ మేస్త్రి అట్టావు సెంట్రింగ్ వల్ల బచావు అంటున్నాం. మేము ఫస్ట్ మేమే ఉండాలి అక్కడ. మేము వర్క్ చేసి మేము చేసిన తర్వాతనే అదే ఓనర్ ఏం చేస్తాడు, మేము లక్షల పెట్టుబడి పెట్టి 30 లక్షలు 40 లక్షల పెట్టుబడి పెట్టి అన్ని సామాను కొనుక్కొని మేము ముందుకు రంగంలోకి దిగుతాం. వాళ్ళు ఏ రూపాయి లేకుండా డైరెక్ట్ ఇవాళ ముగ్గు వేయాలని పోతే ఓనర్తోనే, గంప ఓనర్తోనే తెప్పిస్తాడు, టాపీ ఓనర్తోనే, గుండుదారం ఓనర్తోనే, మెట్న ఓనర్తోనే అన్నీ తెప్పించి డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళు చేస్తాడు. రూపాయి పెట్టుబడి లేని పని ఆయనది. మేము ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి ఇంతమంది మేము వర్కర్స్ని తీసుకొని ఒక్కొక్కరికి మాకు 10-15 మంది వర్కర్స్. మేము ఇక్కడ నుంచో బాధపడి వర్కర్స్ని తీసుకొచ్చి ఇంత పని చేపిస్తుంటే మాకు గింత కూడా ఇది రక్షణ లేదు. ఇంకోటి రేటు కూడా మాకు లేదు. మాలో ఉండి కూడా ఆయన రేటు తను మాట్లాడుకుని తనకున్న రేటు 2016లో తనకున్న రేటు వచ్చేసి 190 రూపాయలు, తర్వాత మళ్ళీ వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ రేటు వచ్చేసి 330 రూపాయలు, 350 రూపాయలు నడుస్తుంది. మా రేటు వచ్చేసి 28 రూపాయలు నడుస్తుంది. వాళ్ళకి మాకు ఎంత తేడా ఉంది. మేము స్ట్రైక్ చేస్తే వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళకి పెరిగిందని చెప్పేసి ఇది చేస్తున్నారు. దీని గురించి మేము ఏం చేస్తున్నామంటే 100% మేస్త్రి అట్టావు సెంట్రింగ్ వల్ల బచావు. మాకు డైరెక్ట్ మాకే ఓనర్ నుంచి కాంటాక్ట్ కావాలి. ఇది ఎలాంటి మేస్త్రి ద్వారా మాకు రావద్దని చెప్పేసి మా డిమాండ్స్. మా సెంట్రింగ్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం మేము 100% ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చెప్పినట్టు మా పెద్దలు చెప్పినట్టు ఎప్పుడు అయితే వాళ్ళు చెప్తారో అప్పుడు సమ్మె విరమించుకోవడం జరుగుతుంది. దీనికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు మల్లేష్, తొర్రూరు మాది. థ్యాంక్ యూ.